పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ మీకు ఫీస్ట్ అంతే చచ్చిపోతుంది తెలుగు కూడా దోపలేదు సార్ పవన్ కళ్యాణ్ పట్ 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 అని పడతాయి. అండ్ ఈ సినిమాటిక్ యూనివర్స్ మట్టి పోతుంది మనకి. సింపుల్గా చెప్పాలంటే ఫ్లో కట్ అయిపోయిందిరా. హలో మూవీలర్స్, వెల్కమ్ బ్యాక్ టు కొంచెం సినిమా. ఇవాళ ఓజీ ప్రీమియర్స్ పడుతున్నాయి. రేపు మూవీ రిలీజ్ అవబోతుంది, కానీ మనకి టికెట్స్ దొరికినాయి బై ఛాన్స్. సో మూవీకి అయితే వెళ్ళబోతున్నాం. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ పీక్ స్టఫ్ ఉంటుంది ఈ మూవీలో. అండ్ తమన్ బీజిఎం అయితే దొల్లకొట్టి దోపమే సారేసాడు. అండ్ డైరెక్షన్ సుజిత్. సాహో చూసి చాలా మంది డిసప్పాయింట్ అయ్యి ఉంటారు, కానీ ఓజీకి సుజిత్ పెట్టిన ఎఫెక్ట్స్ నాకు తెలిసి 4 years 5 years ఈ మూవీకే స్టిక్ అయి కూర్చున్నాడు ఆయన. ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఈ ఫిలిం పక్కా హిట్ అవుతుందని నమ్మకం నాకు ఉంది. అండ్ ఆల్సో ప్రియాంక మోహన్, ఇంకా ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో ఇమ్రాన్ హష్మీని అయితే ఎప్పుడో చిన్నప్పుడు చూసేవాళ్ళం సాంగ్స్ ఇవన్నీ. సో ఏదైతే ఈ యాక్టింగ్ అంటే మనం మూవీకి వెళ్ళాక ఇంకా బాగా రివ్యూ అయితే చెప్తాం. ఇప్పుడు ఏంటంటే జస్ట్ బ్లాగ్ కి ముందు నేను ఒక ఇంట్రోలా వదులుదాం, ఇలా కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నా. ఎలా ఉందో చెప్పండి. అండ్ బ్లాగ్ కూడా వచ్చేస్తుంది నెక్స్ట్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బ్లాగ్ వచ్చేస్తుంది. సినిమా చూసొచ్చా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ మీకు ఫీస్ట్ అంతే. అండ్ ఇంకోటి, చిన్నపిల్లలు వెళ్ళకండి అమ్మా, చచ్చిపోతారు. ఆ రక్తపాతం చూసి నేను ఏదైతే ఎలిమెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశానో అవైతే ఖచ్చితంగా మూవీలో ఉన్నాయి. కటానా సీన్స్ తొల్లగొట్టి దోపమేశాడు పవన్ కళ్యాణ్. సుజిత్ కరెక్ట్గా వాడాడబ్బా. పవన్ కళ్యాణ్ ఇఫోరియాని కరెక్ట్గా చూపించాడు స్క్రీన్ మీద. అండ్ రవికే చంద్రన్ గారు మీకు దండం సార్, సినిమాటోగ్రఫీ దొల్లగొట్టేశారు అసలు. అండ్ నవీన్ ఓలీ ఫాస్ట్ పేజింగ్ ఎడిట్ ఉంటుంది చూడండి, క్రేజీ ఎడిట్. పట్ 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 అని పడతాయి సీన్లు, ఎక్కడ గ్యాప్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈడు మెయిన్ ఈడున్నాడు సినిమాలో అంటే పోతాడు. అది మీరు సినిమా చూస్తే అర్థమవుద్ది. నేను ఈ క్యారెక్టర్ ఉందా అనుకునే లోపు సప్ లేపేశారు. అండ్ అందరికీ తెలిసే ఉంటుంది ఆబ్వియస్లీ, ట్రైలర్లోనే కనిపెట్టేసి ఉంటారు. నా ప్రియాంక మోహన్ చంపేశారు సినిమాలో. అది నాకు కొంచెం చాలా బాధగా ఉంది. ఎంతో ఆనందంగా సువ్వాలా అని చెప్తా ఉంటుంది, సువ్విలోకి వెళ్ళిపోయింది. అండ్ ఇంకా ఎస్, ఇది సినిమాటిక్ యూనివర్సే, సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ SCU. అండ్ ఈ సినిమాటిక్ యూనివర్స్ ఎలా డ్రైవ్ చేస్తాడంటే మట్టి పోద్దు మనకి, మామూలుగా ఉండదు. ఇంకెక్కువ మాట్లాడేస్తే ఓపెన్ అయిపోయి రివీల్ చేసేస్తానేమో, భయం వేస్తుంది. మెయిన్ థింగ్ వచ్చేసరికి ఫైట్ సీక్వెన్సెస్ అయితే కుళ్ళబొడిస్తాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. ఇంటర్వెల్ అయితే ఒక రేంజ్. అది కొన్ని ఎలిమెంట్స్, కొన్ని బాహుబలి ఇంటర్వెల్ అంటాం, కలేజా ఇంటర్వెల్ అంటాం, ఇప్పుడు ఓజీ ఇంటర్వెల్ అని కూడా అంటాం. ఆ రేంజ్లో ఉంది ఇంటర్వెల్. ఇందులో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ బాగుంటుంది. అండ్ ఆ లేడీ గురించి, ఒక ఆవిడ గురించి చెప్పారు కదా, ఆవిడ పేరు నేను ఫోటో వేస్తాం మేము, ఆవిడది బాగుంటది. ఎవరైతే మూవీలో ఉన్నారో ఆ ఆస్పెక్ట్స్ అందరు బాగుంటాయి. ఇమ్రాన్ హష్మీన్ ఒక విలన్ కి మ్యూజిక్ పెట్టి ఇంట్రో ఇచ్చుకోవచ్చు, ఇలాగ తీయచ్చు, ఇలాగ డ్రైవ్ చేయొచ్చు అని మనం చాలా సినిమాల్లో చూసాం, ఇందులో కూడా చూస్తాం. కానీ ఇమ్రాన్ హష్మీన్ ఇంకా ఫెరోషియస్ గా చూపిస్తా బాగుండు. ఎక్కడ మన పవన్ కళ్యాణ్ గ్యాప్ ఇస్తే కదా, వస్తాడు, కటానా పట్టుకుంటాడు, పట్ 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 మన వేసేస్తాడు, వెళ్తాడు. సో హోల్ సినిమా ఇస్ డ్రివెన్ బై పవన్ కళ్యాణ్ సార్ విత్ అండర్ సూపర్విజన్ ఆఫ్ సుజిత్. అంతే, సినిమా ఇంతకు మించి ఏం లేదు. అండ్ తమనన్న BGM పిచ్చగా వర్కౌట్ అయింది, మామూలుగా వర్కౌట్ అవ్వలేదు అసలు. నేను వెళ్ళిన థియేటర్లో అయితే బేసే పెట్టాడు, కొంచెం మ్యూజిక్ కూడా పెట్టుంటే బాగుండేది. ఆ బేస్ కొళ్ళంతా అదిరిపోయింది తప్ప
ఆ మ్యూజిక్ ని ఎంజాయ్ చేయలేదు, ఆ మాటలు సరిగ్గా వినిపించలేదు. సో మంచి థియేటర్కి వెళ్ళండి, డాల్బీ అట్మాస్ లోనే వెళ్ళండి. నేను ప్రతిసారి చెప్పేది డాల్బీ అట్మాస్ లో ఏంటంటే మనకు మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ మీకు ముందు బ్లాగ్ అది పెట్టాను కదా. అండ్ సింపుల్ ఒక 2 నిమిషాలు ఉండదు ప్లీజ్. సింపుల్ గా చెప్పాలంటే ఫ్లో కట్ అయిపోయిందిరా, ఏదో చెప్దాం అనుకున్నాను. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే 2000 years later. ఒక సినిమాకి ఎవరన్నా నుంచుని ఎండ్ క్రెడిట్స్ అయిపోయాక కూడా నుంచుని చూస్తున్నారంటే ఆ సినిమా హిట్ అని మన అందరికీ ఎప్పటి నుంచో తెలుసు. ఇప్పుడు కూడా అదే జరిగింది. అండ్ ఈ వీడియో అంతే కాదు ఇక్కడ వరకు చూసారు కాబట్టి మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్స్ లో మీరు మూవీ చూసి వచ్చాక మీకేమనిపించిందో చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కొంచెం సినిమా. ఏమాత్రం కొంచెం కాదు. థ్యాంక్ యూ.